రమ్మనండి. ఊళ్ళో వాళ్ళందరినీ రమ్మనండి. వాళ్ళందరికీ ఎలా కళ్యాలు వేయాలో నాకు తెలుసు. పిలవండి, పిలవండి, చాటింపు వేయించండి. ఎవరు చాటింపు వేస్తారు? నాకు వ్యతిరేకంగా ఈ ఊళ్ళో చాటింపు వేసే ధైర్యం ఎవరికుంది? చాటింపు వేయించకపోతే ఎవరు రారు, అవునా కదా? అందరూ కట్టకట్టుకొని దూపం వేస్తూ భజన చేసుకోండి. అయ్యగారు, మీరు శత్రువుల్ని తక్కువ అంచనా వేయకండి. వాళ్ళకి మంది మార్బలం లేకపోవచ్చు, కాని ఉపాయాలకి పథకాలకి లోటు లేదు. మీరింత తేలిగ్గా తీసుకోకండి. అక్కడ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. దండూరా వేయించబోతున్నారు. దండూరా వేయమని చెప్పడానికి వెళ్లారు. అలాగా? ఏయ్ నరోబా! అయ్యగారు, దండోరా వేస్తాడే, వాడి పేరేంట్రా? దగుడు. దగుడు. దగుడు, మన ఊరి పంచాయతీ సభ్యుడిగా నిన్ను ఆదేశిస్తున్నాను. ఊరి ప్రజలంతా ఈ రోజు సమావేశానికి రావాలని నువ్వు దండోరా వెయ్యాలి, సరేనా? వైద్యుడు గారు, కులాసానా? ఏంటి, నీకేదైనా రోగం వచ్చిందా? తలనొప్ప లేక కడుపు నొప్ప? ఏం లేదు, వైద్యుడిని వెతుకుంటూ వచ్చావుగా, అందుకే అడుగుతున్నాను. వేళాకోళం ఆడకండి. ఈ దగుడికి మీరేం చెప్తున్నారు? అయ్యగారికి వ్యతిరేకంగా దండోరా వేయమని వీడిని బలవంత పెడుతున్నారా? రేయ్ దగుడు, ఒళ్ళు కొవ్వెక్కిందా? అయ్యగారికి వ్యతిరేకంగా దండోరా వేయడం అంటే పాంబుల పుట్టలో వేలు పెట్టినట్టే. ఇప్పుడు చెప్పు, దండోరా వేస్తావా? అయ్యగారికి వ్యతిరేకంగా దండోరానా? లేదు లేదు లేదు, నా వల్ల కాదయ్యా, నేను మీరెందుకు ఇలా చేస్తున్నారు బాబాయ్? మా నాన్నగారికి న్యాయం జరగాలని మీరు కోరుకోవడం లేదా? నువ్వు చిన్నపిల్లవి, చిన్నపిల్లలాగే ఉండు. పెద్దవాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోకు. ఒక్క విషయం బాగా గుర్తుంచుకో, అయ్యగారు ఏం చెప్తే అదే వేదం. దండోరా లేదు. దండోరా వేయకపోతే ఊరు ప్రజలు రారు. మనం ఉన్నాం కదా. దగుడు బాబాయ్ దండోరా వేయకపోతే మనం వేద్దాం. వైద్యుడి తాతయ్య, మనం ఇంటింటికి వెళ్ళి రమ్మని చెప్దాం. ఊళ్ళో వాళ్ళందరినీ సమావేశపరుద్దాం. సక్కు, ఇది పసుపు కుంకుమల పేరంటం కాదు. ఎలాంటి పనులు పద్ధతి ప్రకారం చెయ్యాలి. ఈ ఊరికి కొన్ని కట్టుబాట్లున్నాయి. ముఖ్యంగా దండోరా వేయకపోతే ఊరి జనం రారు. అదేంటంటే వైద్యుడి తాతయ్య, దగుడు బాబాయ్ ఒప్పుకోలేదు కాబట్టి ఇంకెవరైనా డప్పు వాయిస్తూ దండోరా వేయొచ్చు కదా? అవును, వెయ్యొచ్చు. దండోరా వేయిస్తే తప్పకుండా జనం వస్తారు. పాండు, నువ్వు డప్పు వాయిస్తావు కదా, నీకొచ్చా? వచ్చు, బాగా వాయిస్తాను. ఉత్సవంలో నువ్వు తాడు మీద ఉన్నప్పుడు డప్పు ఎవరు వాయించారనుకుంటున్నావు? బాగుంది బాగుంది బాగుంది. నీకు డప్పు వాయించడం వచ్చు, మరి చాటింపు వేసేదెవరు? అయ్యగారికి వ్యతిరేకంగా మేము దండోరా వేస్తున్నామా? ఆయన బలవంతంగా పాండురంగడి గుడిని మూసేశారు. ఈ సమస్యని పరిష్కరించడానికి ఊరి ప్రజలందరూ రావాలా?
ఈసారి కూడా మన ఊరి ప్రజలందరూ సమయానికి హాజరు కావాలా మా నాన్నగారు తీసుకున్న అప్పుని తీర్చేసినా కూడా అయ్యగారు తప్పుడు ఆరోపణలు చేసి ఆలయాన్ని మూసేశారు. ఇది పాండురంగడికి మాత్రమే కాదు, ఆయన భక్తులందరికీ అవమానం. ఇది చాలా అన్యాయం. గుడి తలుపులు తెరవాలి. దయచేసి మీ సహకారాన్ని అందించండి. రాక్షసుడు తాతయ్యకి గుడి తెరవమని చెప్పండి. దగుడు ఒప్పుకోలేదని సకు దండోరా వేస్తోందా? అయ్యగారికి చెప్పాలి. అయ్యగారు, నేను వెళ్ళి దండోరా వేసే దగుడిని కలిశాను. గడగడ ఉనికిపోయాడు. డప్పు అక్కడే పడేసి పరుగో పరుగు. అరే చూసావా, నారోబా చిటికలో పని పూర్తి చేశాడు. నారోబా, నువ్వు నాకు తెగ నచ్చేసావురా. అయ్యగారు అయ్యగారు అయ్యగారు, మీరు దండోరా విన్నారా? మీకు విరుద్ధంగా చాటింపు వేస్తున్నారు. ఏంటి? అంటే నరోబా, శాస్త్రి గారు దండోరా విన్నారా అంటున్నారు. దీని అర్థం ఏంట్రా? దగుడు పారిపోయాడు. మళ్ళీ వచ్చాడా? మక్కలు ఎదగదంతే వాడికి బుద్ధి వస్తుంది. శాస్త్రి గారు, దండోరా వేసింది ఎవరు? దగుణ్ణేమీ అనకండి, వాడు దండోరా వెయ్యలేదు. మీకు విరుద్ధంగా చాటింపు వేస్తున్నది ఎవరో చెప్పు. శివప్ప గారి కూతురు సకు. శివప్ప గారి కూతురు సకు. ఈ రోజు నాకు పూర్తిగా కనువిప్పు కలిగింది. పరువు మర్యాద అంటారు కదా, అవి బలాదూర్. ఏం జరిగింది? ఏం జరిగిందంటే, మన సక్కు ఉందే, ఊరంతా దండోరా వేస్తూ చలాకీగా తిరుగుతోంది. భామా, నువ్వేం మాట్లాడుతున్నావు? దగుడు దండోరా వేస్తుంటే సఖు ఆయన వెంట తిరుగుతూ ఉండుంటుంది. పిల్లలు సరదాగా అలా వెళ్ళడం మామూలే కదా. మీరు నా మాట ఎప్పుడు నమ్మారని ఊళ్ళో అందరూ దీని గురించి చెప్పుకుంటారు. ఇక మన సకుకి చచ్చిన మంచి పెళ్లి సంబంధం రాదు. అప్పుడు తెలుస్తుంది మీకు. ఆ దృశ్యం నా కళ్ళారా చూశాను. ఆ పిల్లాడు పాండు, వాడేమో డప్పు వాయిస్తున్నాడు. మన ఇంటి దీపం సకు వాడి వెనకే తిరుగుతూ చాటింపు వేస్తోంది. అదేమిటంటే, సంస్కృతి సంప్రదాయాలకి ప్రాణం పెట్టే మహాజన్కి మేనకోడలు, సంకీర్తనలు పాడే శివప్ప కూతురు. అమాయకురాలైన సకు తను దండోరా వేస్తే మనమందరం తన్ని మెచ్చుకోవాలి కదా. చూడండి, సకు ఇంటికి రాగానే ముందు దిష్టి తీయండి. నోర్మీ భామా, నువ్వింకొక మాట మాట్లాడినా నేను సహించను. మీరు మాటలతో మమ్మల్ని గాయపరుస్తున్నారు. అలాగా? సక్కును అలా చూసి నేనెంత అవమానంతో కృంగిపోయానో తెలుసా? చెప్పేది వినండి. రోజు రోజుకి మీ సక్కు ఆగడాలు మితిమీరిపోతున్నాయి. జాగ్రత్త పడండి. ఒకదాని తర్వాత మరొకటి రోజుకో కొత్త సమస్య ఇంటి మీదకి తీసుకొస్తోంది. దాన్నలా చూస్తే నాకు అసహ్యం వేసింది. ఇప్పటి వరకు ఒక సంప్రదాయ కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఇలా వీధిలో తిరుగుతూ దండోరా వేయడం నేను చూడలేదు. మీరు చెప్పేది నిజమే వదినా, కానీ ఇప్పుడు మా పరిస్థితి దెబ్బతిన్న పులిలా ఉంది. ఆ అయ్యగారు హద్దులు దాటి తెగేదాకా లాగారు. మీరే చెప్పండి, ఆ అయ్యగారు ఎన్ని దారుణాలు చేసినా మేము సహించి ఊరుకోవాలా? అవమానాలు భరిస్తూ తలదించుకుని బ్రతకాలా? అయ్యో దేవుడా, అలాగని కూతుర్ని వీధిలోకి పంపిస్తారా? దాని చేత చాటింపు వేయిస్తారా? కాస్తైనా సిగ్గు ఎగ్గు ఉండొద్దు. ఛీ! మీరే చెప్పండి. ఇలా తిరిగితే రేపు తాను చేసుకోవడానికి ఎవరైనా ముందుకొస్తారా? పెళ్లి సంగతి అటుంచండి, దానికి ఇంకా సమయం ఉంది. అయ్యగారితో వైరం పెట్టుకుంటే పులితోక పట్టుకున్నట్టే తెలీదా?